హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు 20వ తారీఖు కోదాడ సంత వీడియో అండి. ఇది జూలై 20వ తారీఖు. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒకరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వారిని చూస్తున్నట్టయితే. అదేవిధంగా పాతవారు చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ ఉన్నట్టయితే మన వీడియోని లైక్ చేసి మనల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామండి. ఇక ఈ వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ బేరాలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి మంచి దోళ్ళు ఏమైనా ఉన్నాయో మొత్తం చూపెడతానండి. అయితే వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం మేము చాలా జర్నీ చేసి ఇక్కడికి వస్తామండి. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మాకు హెల్ప్ అవుతుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జతని 80,000గా చెప్పడం జరిగిందండి. వాళ్ళు 60,000కి అడిగారు. అరవై 1,000 అయిపోయిందండి అది. చూద్దామండి, మనకు తెలిసిన ఏ ఊరు నుంచి వచ్చారు బ్రదర్ మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? ఆవులూరుపాలెం, కోసూరు దగ్గర ఆవులూరుపాలెం. మొత్తం ఎన్ని దూడలు కొన్నారు? చిన్న దూడ 2 నెలలు ఉండిద్ది. దీనికి 25,000కి కొన్నారండి దీన్ని. ఇది 28,000కి కొన్నారు. బ్రదర్ ఎంత చెప్పారు ఇది? తమ్ముడు ఎంత చెప్పారు ఇది? ఎంత చెప్తున్నారు మీరు ఇప్పుడు? కొన్నారా? ఎంత కొన్నారు? రేట్లు చూడటానికి మనోడు కొంచెం దాన్ని అయితే 45,000కి కొన్నారంటండి. ఇందా చూపించిందండి. ఇవ్వండి ఈ పేదోళ్ళు ఇవన్నీ కూడా ఇందాక మనం కుర్రోడు కొడదాం తీసుకెళ్తున్నాడు కదా, ఇక్కడ కట్టేసాడు అతనేనండి. ఇవన్నీ ఆవు పేలు ఇవన్నీ. జత ఆవు పేలు 25,000 అంటండి. ఓకేండి, ఇంకా మంచి మంచి దూళ్ళు ఏమైనా ఉన్నాయో సెలెక్ట్ చేసి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ దూడ బాగుంది, ఈ దూడ చూడండి బాగుంది. ఇందాక వాళ్ళు 45,000 చెప్పారండి. ప్రైజెస్ విషయానికి వస్తే ఇందాక వాళ్ళు చెప్పారంటే ఎందుకంటానంటే నేను ప్రైజెస్ చూస్తాను. అవి మనం డైరెక్ట్గా వాళ్ళ ముందు ఇస్తే ఏంటంటే
మార్కెట్ రేట్లు బయట పెడుతున్నారు, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. దానివల్ల మీరు కొంచెం గమనించి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానండి. నేను చూసిన తర్వాతే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ బేరం కానీ ఏదైనా చూసిన తర్వాతే మీకు చెప్తున్నాను. అది అందులో మనం అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక చోట బేరం జరుగుతుందండి, చూపించే ప్రయత్నం చేద్దాం. వెళ్ళిపోయారండి బేరం. ఈ జత ఇక్కడ బేరం జరుగుతుంది, చూద్దామండి. ఇదైతే బాగుంది, ఒంగోలు జాతి. ఇదోడు ఒకటే నేను చెప్తాను, ఇదోడు ఒకటే 43. ఉంటుందండి చిన్న జత. బ్రదర్ ప్రైజ్ అని చెప్పాయి బుడ్డ ఈ జత. ఈ చిన్న జత అని చెప్పావు. చెన్నయ్య 42 చెప్తున్నాను. చెన్నై 42 అంటే తీసుకునే వాళ్ళకి మాత్రం సరదాగా బాగున్నాయండి దొడ్లు. అయితే ఈ వీడియోలో బాగా చిన్న చిన్నవి తక్కువ ప్రైజ్లు ఎంత ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇది కూడా 1 మంత్ ఉండి వచ్చింది. అంటే ఇది 1 మంత్ ఉండిద్ది. ఇది మంచి సైజుకి వస్తుందండి. ఒంగోలు జాతి, ప్యూర్ ఒంగోలు జాతి. ఇది కూడా ఎంత చెప్తున్నారు అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్కదోని అడుగుదామండి. రేట్ నచ్చితే తీసుకుందాం మనం. ఈ ఒక్కదోడ. తమ్ముడు వయసు ఎంత ఉండిద్ది? 2 నెలలు ఉండిద్దా, నెల ఉండిద్దా? చిన్నది బాగుందని చెప్పి కొందామని చూసామండి కుదిరితే. కానీ వాళ్ళు ఎవరు రావట్లేదు, పిలిచినా కూడా రావట్లేదు. వాళ్ళు వేరేది బేరం చేసుకునే పనిలో ఉన్నారు వాళ్ళు. పాల బాటలే అండి, ఇది కనపడేది పాల బాటలే. ఇది పులదార అంటారు దీన్ని. ఈ 2 ఒంగోలు జాతీయ. ఒంగోలు జాతులు ఇది ఒక కలర్. తోళ్ళు మంచిగా అండి. 65,000 కొన్నారండి ఈ జతని. ఒంగోలు జాత అనేది ఇదిగోండి, ప్యూర్ ఒంగోలు జాత. ముసలిది అయిపోయింది, కాకపోతే దానికి ఒక దూడ ఉంది చూడండి. ఇది ప్యూర్ ఒంగోలు జాత అంటే.
బాబాయ్ రైతులా మీరు? ఎంత చెప్తున్నారు ఈ దూడ? రెండు ఎంత చెప్తున్నారు? 58,000. అమ్ముడు బాపోతే మా ఊళ్ళో రెండు ఫోన్ చేసి ఇస్తారా? మీ పేరు ఏ ఊరు మీది? ఎక్కడ? అనంతగిరి మండలం. మీ పేరు? జాను గారు. మీ నెంబర్ చెప్తారా? నెంబర్ తెలియదా? మరి ఎలాగా మా వాళ్ళకి ఎవరికన్నా ఒంగోలు చేతి ఆవులు కావాలని అడుగుతున్నారు. నచ్చితే తీసుకుంటారు మా వాళ్ళు ఎవరన్నా. ఇక అవి సేల్ అయిపోద్ది. నచ్చితే తీసుకుంటారు మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు. పెడతాం, ఉపయోగం ఉంది. ఎవరిని కలవాలి తర్వాత మా వాళ్ళు అడిగితే. జాను గారు ఏడా కోదాడ సంతలో ప్రతి వారం ఉంటాడండి. అమ్ముడు బాబుది ఇక్కడే ఉంటాయి. ఆవు అయితే మాత్రం మంచి సైజులో ఉంది, హెవీ సైజులో ఉంది. వయసు అయిపోయింది కాకపోతే కొంచెం. దూడ పేదోడ. ఎవరికి నచ్చినట్లయితే కోదాడ సంతకి వచ్చి తీసుకోవచ్చు. మూడు దూడల్లో ఈ మిడిల్ దూడ బాగుందండి, బాగా ఎన్ని బాగుంది. చూద్దాం ప్రైజ్ ఏమో బేరే ఏమైనా జరిగింది. వచ్చారు వాళ్ళు. బేరం జరిగితే వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఈ జతని 1:30 కొన్నారంటే. నెలలు ఉంటాయండి తోడకి. బాగుంది. అడుగుతాం ఎవరు కొన్నారు ఏమండి. ఇప్పుడు 45,000 కొన్నారంటండి. కడపోలేనా మీరు? కడపేనా? ఇప్పుడు దాన్ని ఎంత కొన్నారు? ఎంత కొన్నారు చివరికి? 68. 65,000 కొన్నారంటే జత. దీన్ని 3 నెలలు చూడండి. కొన్నోళ్ళు రైతులా బేరగారన్నా మీరు? బేరగాలేనా? బేరగాళ్ళు అయితే రేట్లు చెప్పరండి మనకి. ఇది కూడా బాగుంది. ఈ జత 62,000 అండి. అయింది ఈ జత. లోడికి మంచి లోడ్ అయితే హెవీ బాడీ అయితే. ఎంత కొనిపించారు? 85. సైజు బాగుంది. $85,000 అండి. ఆవు చూడండి, వెరైటీగా ఉంది. కొమ్ములు అదిగోండి. ప్యూర్ ఒంగోలు జాతి అంటారే, ఆ ప్యూర్ ఒంగోలు జాతి దీని దెబ్బకి చాలదు. ఎద్దున్నట్టుంది ఇది మాత్రం. ఓవరాల్గా అయితే సంత 2 వారాల నుంచి డల్గానే ఉందండి. ఎందుకన్నా కానీ ఇంత బేరాలు అయితే ఏం జరగట్లేదు. వర్షాలు పడటం వల్ల స్టాక్ కూడా తక్కువే వస్తుంది, బేరగాలు కూడా తక్కువే వస్తున్నారు. ఎందుకంటే పొలం స్టార్ట్ చేసి ఉంటారు కదా, ఇత్తనాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఒక తోట బాగుంది, ఇదిగోండి ఆ తోట బాగుంది. ఆ తోటని ఎంత చెప్తున్నాడో అడుగుదాం ఒక మాట. ఈ తోటకు సంబంధించిన వాళ్ళు బేరగాళ్ళు అండి, రేట్లు చెప్పరు వాళ్ళు. బేరం ఏదైనా జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా తెస్తాను. ఈ తోట బాగుంది, అదిగోండి
ఇది బాగుంది చూడ చూద్దాం ఏదైనా బేరం జరిగిద్దామా. దూడ బాగుందండి ఇది. సో ఫ్రెండ్స్ అదండి వీడియో అయితే చూశారు కదా. సరుకు కొంచెం తక్కువగానే వచ్చింది, బాగా చూడండి. సరుకు తక్కువగా రావడం వల్ల కొంచెం బేరాలు కూడా డల్గా ఉండడం వల్ల నేను కొంచెం లెంత్ వీడియో తీయలేకపోతున్నానండి. నెక్స్ట్ వీక్ ట్రై చేద్దాం. ఈ వీడియో ఇంతటితో ముగిద్దామండి. మీకు ప్రతి వారము కోదాడ సంతకు సంబంధించింది కానీ ఏదైనా మంచి దూడలు కానీ వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా మీ దగ్గర ఏమైనా మంచి దూడలు కానీ ఒంగోలు చేత ఆవులు కానీ ఉంటే అమ్మకానికి పెట్టాలనుకుంటే మన ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మన ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9493269682 అండి. ఫుల్ వీడియో తీద్దండి. ఇంకా మళ్ళీ వచ్చే వారం మరో సరికొత్త వీడియోతోటి మీ ముందుకు ఉంటానండి. నమస్తే అండి.